బెంగాల్ న్యూ జలపాయిగురిలో 2 రైళ్లు ఢీకొన్నాయి. తొలుత 5గురు చనిపోగా ఇప్పుడు మృతుల సంఖ్య 15కు చేరినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 60 మందికి పైగా ప్రయాణికులకు గాయాలైనట్టు తెలిపారు. అటు మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అధికారులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. రంగపాని స్టేషన్ నుంచి ట్రైన్ సిలిగురి దాటిన కాసేపటికి ప్రమాదం జరిగింది. రైలు ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు ఢీకొట్టాయని తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం ప్రమాద వార్త తెలియగానే రైల్వే డీఎం, ఎస్పీ, డాక్టర్లు, అంబులెన్సులు, డిజాస్టర్ టీమ్స్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కాగా ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, అసలు ప్రమాదం జరగడానికి కారణాలేంటి? అమూల్య, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం పశ్చిమ బెంగాల్లో న్యూ జల్పాయిగుడి సమీపంలో రంగపాణి స్టేషన్ సమీపంలో జరిగినటువంటి ఈ రైలు ప్రమాదం ఏదైతే ఉందో ఇది తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితిగానే కనిపిస్తుంది. పూర్తిగా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కూడా కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా క్షతగాత్రులు 25 మంది వరకు ఉన్నారు. అదేవిధంగా 5గురు మృతి చెందినట్లుగా కూడా ఇప్పటికే రైల్వే అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. కానీ తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మృతుల సంఖ్య పెరిగింది. అంటే 5 నుంచి 5గా ఉన్నటువంటి మృతుల సంఖ్య 15కు చేరింది అనేటువంటిది అయితే రైల్వే అధికారులు వెల్లడించారు. అదేవిధంగా క్షతగాత్రులు 25 వరకు ఉన్నటువంటి క్షతగాత్రుల సంఖ్య 60 వరకు చేరుకుంది అన్నట్లుగా కూడా ఇప్పటికే రైల్వే అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే ఈ మృతుల సంఖ్య మాత్రం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కూడా రైల్వే అధికారులు చెప్పడం అనేటువంటిది తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగానే చెప్పాలి. ఎందుకంటే కాంచనజంగా ఎక్స్ప్రెస్ను అండ్ గూడ్స్ రైలు ఢీకొట్టడంతో వెనక నుంచి ఢీకొట్టినటువంటి నేపథ్యంలో అంటే రంగపాణి స్టేషన్ దగ్గర రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ కూడా గూడ్స్ రైలు ఆగకుండా కూడా చాలా వేగంగా వెళ్ళిపోవటం వల్లే ఈ విధమైనటువంటి ప్రమాదం జరిగింది అనేటువంటిది అయితే రైల్వే అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇది లోకో పైలట్ లోపం ఉందా లేదంటే సిగ్నల్ లోపం వల్ల జరిగిందా అనేటువంటి కోణంలో కూడా ఒక దర్యాప్తు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ తొలుత మాత్రం చూసినప్పుడు మాత్రం క్షతగాత్రులు కానీ మృతుల సంఖ్య కానీ తక్కువ సంఖ్యలోనే ఉండటంతో కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా కొంచెంగా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలంతా కూడా అక్కడికి రెస్క్యూ టీమ్స్ ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి, అంబులెన్స్లు చేరుకున్నటువంటి పరిస్థితి, అధికారులంతా కూడా అక్కడ నుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా మొత్తంగా మృతుల సంఖ్య అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి. 5గా ఉన్న మృతుల సంఖ్య అయితే 15కు చేరుకుంది. అదేవిధంగా 25 వరకు ఉన్నటువంటి క్షతగాత్రుల సంఖ్య 60కు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటు రైల్వే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇటు ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఒక స్పందిస్తూ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరైతే మృతులు ఉన్నారో మృతులకు పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా 2 లక్షల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అదేవిధంగా క్షతగాత్రులకు మాత్రం 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్లుగా కూడా ప్రధానమంత్రి కార్యాలయం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసినట్లుగానే మనం చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం మృతుల సంఖ్య 5 నుంచి 15కు చేరుకుంది. ఈ 15 సంఖ్య అనేటువంటిది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటు రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా క్షతగాత్రులు కూడా సంఖ్య కూడా 25 నుంచి 60కి చేరుకుంది. 60 నుంచి ఇంకా ఎక్కువగా క్షతగాత్రులు కూడా ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని రైల్వే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం సహాయక చర్యలు అయితే యుద్ధ ప్రాతిపదికన అక్కడ జరుగుతుంది అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అమూల్య, తేజ, ఇప్పుడు చూసినట్టయితే ఇదే సంవత్సరంలో చూసుకుంటే ఇది 4వ యాక్సిడెంట్ అని చెప్పొచ్చు, ట్రైన్ యాక్సిడెంట్ అనేది. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మరి దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే ఇవి రిపీట్ కాకుండా, అండ్ దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అమూల్య, ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తారో ఇదే విధంగా కూడా ఇటు సామాన్యుల నుంచి కూడా అంటే ఇటు కేవలం సామాన్యుల నుంచే కాదు ప్రతి ఒక్కరి నుంచి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అన్ని వర్గాల వారి నుంచి కూడా ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతున్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకు అంటే రైల్వే ప్రమాదాలు తరచూ ఎందుకు జరుగుతున్నాయి? ఇది 4వ ప్రమాదం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ ఈ విధంగా తరచూ ఇదే విధమైనటువంటి రైల్వే ప్రమాదాలు జరగటం వల్ల నిజంగా రైలులో ప్రయాణం చేయాలంటేనే భయపడేటువంటి పరిస్థితి
పరిస్థితికి, ఎందుకంటే ఒక్కసారి రైలు ప్రమాదం జరిగింది అంటే మాత్రం ఎక్కువగా మృతుల సంఖ్య పెరిగేటువంటి పరిస్థితి ఉంది. క్షతగాత్రులు ఎక్కువ అవుతున్నారు, భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది, భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎందుకు చర్యలు సరిగ్గా తీసుకోవడం లేదు అనేటువంటి ప్రశ్న అయితే ఇటు అన్ని వర్గాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే కొన్ని రకాలైనటువంటి కామెంట్స్ చూస్తే మాత్రం ఇతర పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే సామాన్యులు కావచ్చు, ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ అయితే తక్షణమే ఆ పదవి నుంచి తొలగిపోవాలి, రాజీనామా చేయాలనేటువంటి స్థాయిలో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు దీనికి అడ్డుకట్ట వేస్తానే ఈ రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉండటం ఇది ఒక అలవాటుగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే ఇది పరిపాటిగానే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రయాణికులైతే మాత్రం రైలు ప్రయాణాలు చేయాలి అంటే మాత్రం బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితులు దాపరించే అన్నట్లుగానే మనం చెప్పాలి. మూల్య రైట్, థ్యాంక్ యూ తేజ. अभी थोड़ा गंभीर है। ये आप देख रहे हैं कंचनजंगा एक्सप्रेस है, ये पीछे यहाँ पे खड़ा था और पीछे से एक मालगाड़ी आके उसको ठोक दिया। 3 बॉगी अभी तक डिटेल्ड हुआ है, 5